ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మాకు చాలా సంతోషం అనిపించింది అర్జున్ బాబు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీరు మా అభిప్రాయం. అయ్యో బాబు, మీ ఇంట్లో మీరేదో శ్రావణ శుక్రవారం పూజ చేసుకుంటుర్రు. అది ఎవరికైనా సంతోషమే కదా. గాదానికి థ్యాంక్స్లు గిట్లా దేనికి చెప్పుండ్రి? అంటే నానమ్మ చెప్పిన విషయం నా అప్పే. అదే మీ పెండ్లి గురించే కదా. మీ మరదలు దమయంతితోని మీకు పెళ్ళంట కదా అర్జున్ బాబు. ఈ మాట తెలవంగానే మా ఇంట్లో అందరం చాలా సంతోషపడ్డాం. మా కావేరైతే అర్జున్ బాబు పెండ్లి అనంగానే మా అందరికంటే ఎక్కువ సంబరపడిపోయింది. ఏంటమ్మా మీరంటుంది? కావేరి నా పెళ్లి గురించి? అవును అర్జున్ బాబు, మా కావేరికి మీరంటే చాలా అభిమానం కదా. అందుకే మీకు పెండ్లనంగానే అది మా ఇంట్లోనే శుభకార్యం అన్నట్టు చేసింది. పిల్ల పట్టరాని సంతోషంతో మునిగిపోయింది అనుకోండి. అర్జున్ బాబు, మా కావేరికి శివకి కూడా ఎంగేజ్మెంట్ చేస్తున్నాం. ఈ ముచ్చట నీకు తెల్వందేమీ కాదు గదా బిడ్డ. రేపు మీ ఇంట చేసుకునే శ్రావణ శుక్రవారం పూజకి నా బిడ్డ అల్లుణ్ణి కూడా పంపిస్తా. మీ జంటతో పాటు గా పూజలా ఈ జంట కూడా కూసుంటారు. మీతోనే కలిసి పూజ కూడా చేస్తారు. మీ ఇంటిల్లిపాది గిట్ల స్వయంగొచ్చి మమ్మల్ని పూజకి రమ్మని పిలుస్తుండ్రు. మీ అభిమానం ఎప్పటికీ మర్చిపోలేం బాబు. వస్తానమ్మా. గట్లనే. అత్తయ్య, నేను గంగకి ఇంజెక్షన్ ఇచ్చే టైం అయింది, వెళ్తాను. అర్జున్ బాబుని నేను ప్రేమిస్తున్నాను అమ్మమ్మా అని కావేరి తన నోటితో తనే చెప్పింది. మీ మరదలు దమయంతితోని మీకు పెళ్ళంట కదా అర్జున్ బాబు. మా కావేరైతే అర్జున్ బాబు పెండ్లి అనంగానే మా అందరికంటే ఎక్కువ సంబరపడిపోయింది. కావేరిని వాళ్ల కుటుంబాన్ని మన ఇంటి శ్రావణ శుక్రవారం పూజకి రమ్మని పిలిచాను నేను. రేపు మీ ఇంట చేసుకునే శ్రావణ శుక్రవారం పూజకి నా బిడ్డ అల్లుణ్ణి కూడా పంపిస్తా. మీ జంటతో పాటు గా పూజలా ఈ జంట కూడా కూసుంటారు. అమ్మో, గట్ల నన్ను పిలవకే నువ్వు. ఏంటమ్మా? మాటిచ్చినావు గదా, ఏ పరిస్థితులైనా గా మాట నువ్వు తప్పమనే గద నేను నమ్మినా. కాని గీ తల్లిని గింత నమ్మించి మోసం చేస్తావని అనుకోలేదు.
అమ్మా నేను నిన్ను మోసగించుడేందమ్మా? మోసం కాకపోతే ఏం దిగిదంతా? నిన్నగా బోనమ్మోళ్ళు ఎందుకు మన ఇంటికొచ్చిండ్రు? మేం రాగానే మాట ఎందుకు మార్చిండ్రు? ఇప్పుడు అర్జున్ బాబు ఎందుకు వచ్చిండు? గా బాబు మనసులో ఏం పెట్టుకుని వచ్చిండు? గదేది నీకు తెలవదా? దానికి కారణం నువ్వు కదా? ఏంది బిడ్డా, ఏంది ఆలోచిస్తున్నావు? అర్జున్ బాబు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న విషయం నీకు తెలుసు కదా? తెలుసా లేదా? నువ్వు కూడా అర్జున్ బాబును ప్రేమిస్తున్నావా? అడుగుతున్నది నిన్నే, ప్రేమిస్తున్నావా లేదా? అమ్మా ఇయాల నా పెంపకం మీద నాకే గౌరవం పోయేటట్టు చేసినావు. మీ బాపు ఆత్మకి శాంతి అనేది లేకుండా చేసినావు. మీ బావతోనే నీకు పెళ్లి అని, ఇది మీ బాపు కన్న కల అని నీకు తెలిసినా కూడా నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్నామని మేం నీతో చెప్పినా కూడా ఎట్లనే అర్జున్ బాబుని ప్రేమించి నీకు సిద్ధపడినావు. ఒక పక్క శివతో పెళ్లి పెట్టుకొని గా అర్జున్ బాబుతో ప్రేమ అని తిరిగినావంటే ఏమనాలి నిన్ను? అమ్మా చూడు బిడ్డ, ఇప్పుడు చెప్తున్నా మంచిగా ఇను. మంచి మాటతోనే చెప్తే నీకు మనసుకు నచ్చుతలేదు కదా? నీకు నచ్చినా నచ్చకపోయినా శివని నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే. కాదు లేదు మీ మాట నేను ఈనను అంటావా? గదే నీకు మాకు శివరి మాట. అమ్మా చెల్లె అనటోలిగా నీకుండరు. అమ్మా మా సావునే నీ కండ్ల చూస్తావు బిడ్డ, గుర్తుపెట్టుకో. ఏదో జరగకూడదే జరిగిందనిపిస్తుంది అత్తయ్య. అమ్మా, కావేరి ఇంటికెళ్ళి మీరు చేసిందేంటి? ఇక్కడికొచ్చి మీరు నాతో చెప్పిందేంటి? దమయంతికి నాకు పెళ్ళని వాళ్లతో మీరు చెప్పారా? అర్జున్, అదేంటంటే దమయంతికి నాకు పెళ్ళేంటమ్మా? నాని, నువ్వే కదా కావేరి నన్ను ప్రేమిస్తుంది, తన మనసులో నేనున్నానని చెప్పావు. అంత పెద్ద అబద్ధం ఎలా చెప్పాలనిపించింది నాని? కావేరి నన్ను ప్రేమించడం నిజం కానప్పుడు గాయపడిన ఈ మనసులో మళ్ళీ ఆశలెందుకు రేపావు? కావేరి నాదేనని ఎందుకు నాతో చెప్పారు? మీరందరూ కలిసి నన్ను నమ్మించి ఎందుకిలా మోసం చేశారమ్మా? అది కాదు అర్జున్. అమ్మా, ఓసారి ఓ నిజాన్ని దాచి నీ మనసుని బాధ పెట్టుకొని నన్ను దూరం చేసుకున్నావు. ఇప్పుడు ఓ అబద్ధాన్ని నిజమని నమ్మించాలని చూసి
నా మనసుని బాధ పెడుతున్నావు. అది కాదు అర్జున్. ఎందుకమ్మా ఇలా?